వాస్తవ ఘటన ఆధారంగా వ్రాయబడిన ఈ కథ పేరు వస్త్ర నిబంధనలు. రచనా పఠనం సుజాతారావు. వేసవి సెలవులు అయిపోయాయి. సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజే ప్రారంభించారు. కో ఎడ్యుకేషన్ కాలేజీ అవటం వలన అమ్మాయిలను అబ్బాయిలు, అబ్బాయిలను అమ్మాయిలు ఏడిపించడం, ఆట పట్టించడం అదొక సరదా. మొదటి రోజు ఎవరికైనా ఉత్సాహం ఎక్కువే కదా. అబ్బాయిలు ఒకే ఒక నోట్బుక్తో జీన్స్ ప్యాంట్స్, టీషర్ట్లతో వేయించేస్తే అమ్మాయిలు ఒకే ఒక నోట్బుక్, జీన్స్ ప్యాంట్స్, మ్యాచింగ్ టీషర్ట్స్, స్కర్ట్స్, చుడీదార్, హై హీల్స్ ఇలా రకరకాల రంగుల్లో మెరిసిపోతున్నారు. మరి సీనియర్స్ ఊరికే ఉంటారా? ఆ ఆట మొదలెట్టారు. నీ జీన్సు ప్యాంట్సు చూసి బుల్లెమ్మో, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటూ ఎవరికి తోచిన పాటలు వాళ్ళు ఎత్తుకున్నారు. కొత్త బ్యాచ్ అమ్మాయిలు విసుగుతో హే పక్కకి జరగండి వెళ్ళనీయండి అంటూ త్రోసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సీను ప్రిన్సిపాల్ కంటపడింది. ఆ బ్యాచ్ అమ్మాయిని నా ఆఫీస్ రూమ్కి రమ్మను అని అటెండర్తో చెప్పాడు. అమ్మయ్య ఇది ఒకందుకు మంచిదే అని అమ్మాయిలు ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు వినయంగా. ప్రిన్సిపల్ గంభీరంగా రివాల్వింగ్ చైర్లో కూర్చుని గర్ల్స్ మీరు కాలేజీ కొత్త, క్రమశిక్షణ అవసరం అన్నాడు గంభీరంగా. మేమేం చేశాం సార్? ఆ కపిరాజులు ఎగిరెగిరి గంతులు వేస్తున్నారు. మా తప్పేం లేదు అన్నారు అమ్మాయిలు. మీరు పాశ్చాత్య నాగరికతకు విలువనిస్తున్నారు. ఇంటి దగ్గర ఏ డ్రెస్ అయినా వేసుకోండి. కాలేజీకి నిండైన డ్రెస్సులతో రావాలి. జీన్స్, టీషర్ట్స్, స్కర్ట్స్ నిషిద్ధం. రేపటి నుంచి మిమ్మల్ని ఇలా చూడకూడదు అంటూ హెచ్చరించాడు ప్రిన్సిపాల్. సార్ క్రమశిక్షణ ఆడపిల్లలకైనా మగపిల్లలకు పెట్టాలి కదా అన్నారు అమ్మాయిలు. జీన్స్, టీషర్ట్స్ ఎవరు వేసుకొని రాకూడదు. అందరికీ రూల్ వర్తిస్తుంది అన్నాడు ప్రిన్సిపాల్. ఆ మర్నాడు అమ్మాయిలంతా కూడబలుక్కుని లుంగీలు, పైన కుర్తాలు ధరించి హాజరైనారు. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ప్రిన్సిపల్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అమ్మాయిలు నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? యూ హ్యావ్ నో కామన్ సెన్స్. చరిత్ర ఏం చెప్పింది? ఆది మానవుడు ఆకులను, జంతు చర్మాలను వస్త్రాలుగా ధరించి శరీర రక్షణ చేసుకునేవాడని చెప్పింది. నాగరికత పెరిగింది. కంప్యూటర్ యుగంలో గ్లోబల్ విలేజ్ అంటూ మార్పులు చూస్తున్నాం. నిజానికి వస్త్ర నిబంధన సామాజిక, సాంస్కృతిక గుర్తింపు, వ్యక్తిత్వానికి ప్రతిబింబం. అవేం తెలుసుకోకుండా యువరక్త ఆవేశంతో వ్యవహరించడం మంచిది కాదు అంటూ కోపంగా హెచ్చరించాడు ప్రిన్సిపాల్. సార్ మీరు జీన్స్, టీషర్ట్స్, స్కర్ట్స్ నిషిద్ధమన్నారు. లుంగీ కట్టుకోరాదని, లుంగీ నిషిద్ధమని చెప్పలేదు కదా అన్నారు అమ్మాయిలు. ప్రిన్సిపల్ ఆ విషయం నాకు తట్టలేదే అని బుర్రగొక్కున్నాడు. అమ్మాయిల బృందంలో శౌర్యలత అనే అమ్మాయి ముందుకు వచ్చి సార్ తరతరాలుగా స్త్రీ అంటే ఇలానే ఉండాలి అని బోధిస్తున్నారు. ఆ బోధించేవారు తమ దృష్టికోణం మార్చుకుంటే మరోలా ఉంటుంది కదా. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల అనంతరం ఇప్పుడిప్పుడే స్త్రీలు అభ్యుదయం చూస్తూ ఉన్నారు. మళ్ళీ వంటింటికే పరిమితం చేయడం న్యాయమా? ఆటలు పట్టించే వారి ఆట కట్టించండి, అదే అసలైన క్రమశిక్షణ అంటూ ఉక్రోషంతో చెప్పింది శౌర్యలత. నో యూ కాంట్ బిహేవ్ లైక్ దిస్, గో టు యువర్ క్లాసెస్ అంటూ నిష్కర్షగా చెప్పాడు ప్రిన్సిపాల్. వాళ్ళంతా వెళ్ళాక అటెండర్ను పిలిచి ఆ వాదించిన అమ్మాయి పేరేంటి అని అడిగాడు. శౌర్యలత సార్ అని చెప్పాడు అటెండర్. ఆ మర్నాడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ శౌర్యలత సస్పెండెడ్ ఫర్ 1 వీక్ అని నోటీస్ బోర్డు పెట్టారు. స్నేహితులంతా జాలిగా చూశారు. ఎందరో నాయకులు మరణించాకనే కదా ఆ జాతికి స్వతంత్రం వచ్చి మేలు జరిగింది. నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు అంటూ రోషంతో వడివడిగా అడుగులేస్తూ గేట్ ఆవరణ దాటింది శౌర్యలత. సమాజంలో మార్పు అంత త్వరగా రాదు. పోరాట పటిమ ఉన్న ఉద్యమకారులతోనే తొలి అడుగు ముందుకు పడుతుంది. కథ సమాప్తం.